మొదటి టీ20లో దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించి విశ్వాసంతో ఉన్న భారత జట్టు ఇవాళ జరిగే రెండో టీ20లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ముల్లాన్పూర్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముల్లాన్పూర్లోని పీసీఏ కొత్త స్టేడియంలో ఇదే పురుషుల తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. పొట్టి సిరీస్లో శుభారంభం చేసినప్పటికీ టీమిండియా బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. తొలి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చెలరేగకపోయింటే జట్టు ఇబ్బంది పడాల్సి వచ్చేది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒత్తిడిలో ఉన్నాడు. ఆసియా కప్లో పొట్టి ఫార్మాట్లోకి పునరాగమనం చేసినప్పటి నుంచి అతడి ఆటే చర్చనీయాంశంగా మారింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బాగానే రాణిస్తున్నప్పటికీ జట్టు మేనేజ్మెంట్ టీ20 ఓపెనర్గా గిల్ సామర్థ్యంపై విశ్వాసం ఉంచింది. అప్పటి నుంచి సంజు తుది జట్టుల స్థానం కోసం తంటాలు పడుతున్నాడు. గత టీ20 ప్రపంచ కప్ వరకు కోహ్లీ పోషించిన పాత్రను వన్డే టెస్ట్ కెప్టెన్ గిల్ సమర్థంగానే పోషించగలడు. కానీ టీమిండియా మరింత నిర్భయంగా, మరింత దూకుడుగా ఆడుతుండడం, లోతైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో యాంకర్ పాత్రకు వీలు లేకుండా పోయింది. గిల్ పవర్ ప్లేలో అభిషేక్ శర్మలా బాధేలేడు. ఈ నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్లు అతడు తనను తాను ఎలా మలుచుకుంటాడో చూడాలి. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తుంది. గత ఏడాది కాలంగా నిలకడగా ఆడలేకపోతున్న అతడిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇంకొన్ని నెలల టీ20 ప్రపంచ కప్లో సూర్య జట్టును నడిపించనున్న నేపథ్యంలో అతడు పరుగుల బాట పట్టడం చాలా అవసరం. కటక్లో అతడు 12 పరుగులే చేశాడు. పేలవ ఫామ్ను అధిగమించడానికి సూర్యకు ఈ సిరీస్ది చక్కని అవకాశం. రెండో టీ20 కోసం తుది జట్టులో టీమిండియా ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పురాగమనంలో తొలి మ్యాచ్లోనే చెలరేగడం భారత్కు సంతోషాన్నిస్తుంది. కటక్లో కేవలం 28 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు చేసిన అతడు మరోసారి మెరవాలని జట్టు కోరుకుంటుంది. ఇంకా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, దూబే, జితేష్ శర్మలతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తుంది. ఇక బౌలర్లు గత మ్యాచ్లో సమిష్టిగా విజృంభించడం భారత్కు సానుకూల అంశమే. పేసర్లు బుమ్రా, హర్షదీప్తో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్, సఫారీ జట్టును దెబ్బతీశారు. వీళ్ళ నుంచి మరో అదిరే ప్రదర్శనను జట్టు ఆశిస్తోంది. బౌలింగ్లోనూ భారత్ మార్పులు చేయకపోవచ్చు. తొలి మ్యాచ్లో ఘోర పరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికా లెక్క సరిచేయాలనే పట్టుదలతో ఉంది. ఆ జట్టును భారత్ తేలికగా తీసుకుంటే పొరపాటే అవుతుంది. అయితే సిరీస్ను సమం చేయాలంటే బ్యాటుతో సఫారీ జట్టు గణనీయంగా మెరుగుపడాల్సి ఉంది. కటక్లో ఆ జట్టు 74 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ను ఎదుర్కోవడం దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సవాలే. ముల్లాన్పూర్ స్టేడియంలో మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఐపీఎల్లో ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్ల గెలుపోటంల రికార్డు 6-5గా ఉంది. 200 పై లక్ష్యాలను జట్లు విజయవంతంగా కాపాడుకున్నాయి.
ఫాస్ట్ బౌలర్లకు సహకారం లభించవచ్చు.